హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్వికాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, మనకి సూపర్ మార్కెట్ స్టోర్స్లో దొరుకుతాయి కదండి మకానా అని. వీటినే తామర పువ్వు గింజలు అని కూడా అంటారు. అవి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. చూడండి, ఇలా పువ్వు మాదిరిగా అయితే ఉంటాయి. వీటి ప్రాసెస్ ఎక్కువ కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటుంది. దీన్ని మనం ఒక 2 కప్స్ని అయితే యూస్ చేస్తున్నాము. దీనిలో చాలా విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉంటుందండి. చాలా ఫ్యాట్ తక్కువ. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి. అలాగే డైట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి రెసిపీ అనమాట. దీన్ని ఒక 2 కప్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మీడియం టు సిమ్లో పెట్టి దీన్ని డ్రై రోస్ట్ చేయాలి. కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి నిదానంగా. చాలా సింపుల్ అండి, ఈజీ స్నాక్ అండి. ఈవినింగ్ టైమ్స్లో చక్కగా మనం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేసి పెట్టవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మనం స్పెండ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మఖానా అయితే మనకి రెడీ అయిపోతుందండి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది. ఇది ఫ్రై అవుతుంది లేదు అనేది మనం ఒకటి తీసుకొని జస్ట్ ప్రెస్ చేస్తే అది బ్రేక్ అవ్వాలన్నమాట. అప్పుడైతే మనకి మఖానా అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ వరకు మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. చూడండి, చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇది నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. వీటిలన్నిటిని చక్కగా ఫ్రై చేసేయాలి. మొత్తం అంతా పచ్చివాసన పోయేదాకా చేసుకొని ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మఖానా, దీన్ని కూడా వేసుకొని మొత్తం అంతా మసాలా మఖానాకి పట్టేలాగా మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మసాలా మఖానా అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుందండి. మీ పిల్లలకు కూడా పెట్టండి. దీనిలో చాలా మంచి హెల్త్కి సరిపోయే బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. చాలా బాగుందండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.